ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని ప్రజలారా, ఇంతకుముందు నిల్చున్నప్పుడే మనం వాక్యం చదువుకోవాల్సింది. సరే, ఒక వాక్యం ఎవరైనా చదివి గట్టిగా మైకు దగ్గర ఉన్నవాళ్ళు చదివితే మంచిదని నా ఆలోచన. కొంచెం మైకు తీసుకొని మైకు దగ్గర పెట్టుకొని పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథంలో ఆఖరి 2 వచనాలు చదివితే కొంచెం సమయం వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథంలో ఆఖరి అధ్యాయంలో ఆఖరి వచనం 2 వచనాలు చదువుతారు, చక్కగా విందాం. చదవండి చదవండి. ఎస్, చాలు, ఒక్క మాట చాలు. మనందరికీ వాక్యాలు తెలుసు కాబట్టి అన్నీ ఇప్పుడు చదివి మిమ్మల్ని అందరినీ గలిబిలి చేయాల్సిన పని లేదు. వాక్యం తెలుసు కాబట్టి, రెఫరెన్సులు తెలుసు కాబట్టి, అధ్యాయాలు తెలుసు కాబట్టి, వధువు అంటే ఏమిటో తెలుసు కాబట్టి, కన్యక అంటే ఏంటో తెలుసు కాబట్టి, పెళ్లి కుమార్తె అంటే ఏంటో తెలుసు కాబట్టి కొంచెం మనం వాక్య ధ్యానం చేద్దాం. ప్రియ దేవుని ప్రజలు, చాలా శ్రేష్టమైన సమయంలోనికి వచ్చాము. ఎన్నో విషయాలు మా హృదయాల్లో దేవుడు ఇచ్చాడు, కానీ ఇప్పటికే చాలా పాడి పాడి అలిసిపోయారు. నీరసం వచ్చి ఉంటుంది. పాడి 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 విని 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 నేను అనుకుంటా ఈ సమయం కొంత మనం వృధా చేస్తున్నామేమో అనిపిస్తుంటుంది నాకు. అంటే కొంచెం పనులు అవ్వలేదు కాబట్టి మనం అలా చేస్తున్నాం. దేవుని స్తోత్రం, మంచిది. ఏ స్త్రీ కొనియాడబడుతూ ఉన్నదంట? భయభక్తులు కలిగిన స్త్రీ. ఆమేన్. భయభక్తులు కలిగిన స్త్రీ, గుర్తుపెట్టుకుందాం. భయభక్తులు కలిగిన స్త్రీ, భయభక్తులు కలిగిన స్త్రీ. ఏ స్త్రీ? భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చాలా ఆశ్చర్యకరమైన అద్భుతమైన మాట ఇది. మనం ఎన్నో మార్లు విన్నాము, ఎన్నో మార్లు చదివాము, ఎన్నో మార్లు మనము ధ్యానం చేశాము, ఆరాధించాము. ఈ మధ్యాహ్నం వేళలో దేవుని యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడును. ఈ మాట మన గుండెల్లో ఉండాలి. ఈరోజు మధ్యాహ్నం దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ. ఈరోజు మనము వేరే వేరే విషయాలు కాదు కానీ వధువు గురించి మాట్లాడుకుంటున్నాము. ఆమేన్. వధువు మనమై ఉన్నాము. స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఎనీబడి, పీపుల్స్, ఎవరన్నా కానివ్వండి. వధువు వధువు వధువు. ఈ వధువు దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్న స్త్రీ. ఇంకా లేదు ప్రపంచంలో ఎక్కడ. ఉంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఉంచే వాళ్ళను మనం పిలవాల్సిన అవసరం లేదు. మైక్ శబ్దం వినగానే పరిగెత్తుకొని వస్తుంది వధువు అయితే. దేవుని యందు భయము భక్తి కలిగిన స్త్రీ కొనియాడబడును.
ఈ మధ్యాహ్నం వేళ ప్రియులారా, ఎన్నో విషయాలు మన ముందున్నాయి, కానీ కొంచెం సమయం మనం జాగ్రత్తగా విందాం. దేవుని యందు భయము భక్తి కలిగిన స్త్రీ ఈనాడు ప్రపంచంలో బయటికి పోతే, బయట ప్రపంచంలో మనం అక్కడక్కడ వెళ్తూ ఉంటాం, కొందరిని చూస్తూ ఉంటాం. ఎక్కడైనా ఎవరైనా దేవుని యందు భయము భక్తి కలిగిన స్త్రీ ఎవరన్నా చూస్తున్నారా? బయట ఎవరన్నా కనిపిస్తున్నారా? మన డ్రెస్సులు, మన అవతారాలు లోకం చూస్తూ ఉంది. మన మాటలు, మన క్రియలు, మన పరిస్థితిని బయట ప్రపంచం చూస్తూ ఉంది. మీకు తెలుసా, ఒక పెళ్ళి సంఘటనలో ఎక్కడైనా అందరూ ఆ పెళ్ళింటి చుట్టూ జనం కుప్పలు కుప్పలు ఉంటారు. ఏవేవో పెద్ద వస్తువులు తెస్తూ ఉంటారు. అయితే అన్నీ చూస్తూ ఉంటారు, హడావుడిగా ఉంటారు. మా అబ్బాయి చివర ప్లీజ్ బీ కేర్ఫుల్లీ లిజన్ టు దిస్ వర్డ్ ఆఫ్ గాడ్. ఇది అంతే, ఇంకేమీ లేదు చెప్పేది. ప్రియులారా, అందరినీ చూస్తూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు, సంతోషిస్తుంటారు, గమనిస్తూ ఉంటారు. నాకు ఎక్కువగా మైకు చేతితో పట్టుకునే అలవాటు లేదు, కంగారు పడకండి. ఎంతో ఆనందిస్తూ ఉంటారు. ఏదేదో వచ్చే వాళ్ళని పోయే వాళ్ళందరినీ చూస్తూ ఉంటారు. కానీ అన్నీ చూసిన వాళ్ళలో ఒక నిరుత్సాహం కనిపిస్తూ ఉంది. ఏంటబ్బా, ఇంతమంది వస్తున్నాయి, ఇన్ని వస్తువులు తెస్తున్నాయి, ఇంకా వీళ్ళల్లో ఏదో పోగొట్టుకున్నట్టున్నారు అని మనకు అనిపిస్తే దానికి జవాబు వాక్యమై ఉన్నది. ఆమేన్. ఎవరయ్యా అంత ఆరాటం కలిగించే పరిస్థితులు అక్కడ అంటే, పెళ్లి కుమార్తె లేక వధువు. వధువు కొరకు చూస్తుంది ఈ లోకం. ఆమె నడక, ఆమె కూర్చోవడం, లేయడం, నిలబడడం, మాట్లాడడం, పరిచర్య చేయటం, చూపు, అన్నింటినీ లోకం నిన్ను చూస్తూ ఉంది, నిన్ను గమనిస్తుంది. ప్రియులారా, నువ్వు వధువు అయితే వధువు యొక్క నడక పడక అన్నీ పరిశీలన చేస్తుంది ప్రపంచం. రాణి అయిన ఎస్తేరు కాకముందు హేగే నిర్ణయించిన వస్త్రములను ధరించుకున్నది ఆమె. హేగే మాటకు లోబడింది. హేగే ఆయన ఆత్మకు సాదృశ్యముగా ఉన్నాడు. హేగే మాట విన్నది. హేగే ఏమి ఇచ్చారు దాన్ని అంగీకరించింది. ఒబీడియంట్ గర్ల్. ప్రియ దేవుని ప్రజలారా, వధువు అయితే నువ్వు లోబడతావు, నువ్వు వింటావు, ఆయన ఆజ్ఞలకు లోబడి ఉంటావు. ఆయన చెప్పిన దానికి లోబడి ఉండు. నువ్వు లోబడి ఉండు. ఎవరి దగ్గర? భర్త దగ్గర. ఉందా? షికారులు కొడుతున్నట్ల, షోకులు చేస్తున్నట్టు. ఓ తల్లి, ఓ చెల్లి, నీ డ్రెస్ నీ భర్త చూస్తున్నాడని వేసుకో. నీ వేషం, నీ మాట, నీ యొక్క పరిస్థితిని అంతటికి కూడా నీ భర్తకు కనిపించేలాగా చెయ్యి, మంచిదే. కానీ ఎన్నో విషయాలు గలిబిలి గందరగోళం. హేగే ఏమి నిర్ణయించి చెప్పాడు. ఒకసారి ఒక బజార్లో ఒక పేపర్ దొరికింది నాకు, పొదిలిలో. ఆ పేపర్ అక్కడికి ఎలా వచ్చిందో నాకు తెలియదు. నేను బజార్లో నడిచిపోతూ ఉన్నా. సో నాకు ఒక అలవాటు ఉండేది,
ఏదన్నా ఒక పేపరు కింద కనిపిస్తే వెంటనే దాన్ని తీసి అట్లా ఇట్లా చూసి దాన్ని తర్వాత అయినా చదువుదాం దీన్ని అనుకుంటే దాన్ని దాచిపెడతా. అట్లాగే ఒక పేపర్ దొరికింది. ఆ పేపర్లో చూస్తే పేపర్లో ఏం రాశారంటే కొంత చిరిగిపోయి తొక్కేసి అంత అయిపోయింది. ఒక చిన్న మాట, ఒక పేరా కనిపించింది. ఈ మీటింగులకు వచ్చేవాళ్ళు ఈ చివరి కాలపు ప్రవక్త విలియం మ్యారియన్ బ్రెన్హామ్ గారు ఏమైతే చెప్పాడో ఆ బట్టలు వేసుకొని రండి అన్నాడు. వాట్ ఏ సుప్రీం వర్షన్. ఓ, ఐఎమ్ సో వెరీ లైక్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్. ఎస్, దేవుడు ఏం చెప్పాడు, తన వధువుకు ఏం చెప్పాడు. వధువుకు చెప్పింది లోబడమనే భర్త దగ్గర. భర్త కింద కూర్చుంటే నువ్వు పైన కూర్చోవడం కాదు. భర్త మన ప్రభు అయి ఉన్నాడు. ఆమేన్. ఎస్తేరు హేగే మాట ప్రకారం నడిచింది. ఎంతోమంది ఉన్నారు అక్కడ వధువులు. వాళ్ళు ఇష్టం వచ్చేట్టుగా వెళ్ళారు, వాళ్ళు ఇష్టం వచ్చేట్టుగా ప్రవర్తించారు. వాళ్ళు ఏదైతే చెయ్యాలనుకున్నారు అదే చేసుకుంటూ వెళ్ళారు. కానీ నిజమైన వధువు అయితే హేగే నిర్ణయించిన దానికి లోబడి మౌనముగా అదే డ్రెస్తో వెళ్ళింది. ఒకవేళ హేగే నిర్ణయించింది, నేను అనుకుంటున్నాను కొంచెం చినిగి, ఒకవేళ ఇది కొంచెం చినిగిపోయిందేమో, ఒకవేళ ఇక్కడ కొంచెం చురుగు పట్టిందేమో. ఆ మాత్రం చేత ఓ వధువా, ఓ సహోదరి, చిన్నది తిరిగినందుకు 800, 900, 1000, 1500, 2000 రూపాయల డ్రెస్సు నీకు కావాలా? వధువా, వధువా, నిన్ను లోకం గమనిస్తుంది. వధువా నీ మాట వింటుంది, చూస్తుంది లోకం. అసలు వధువు ఎలా ఉంటుందో చూడాలని బయట కాచుకొని ఉంటుంది లోకం. భర్తకు లోబడే వధువేనా? భర్త కాళ్ళ దగ్గర పడి ఉండే వధువేనా? భర్త ఉరిమి చూస్తే భయపడే వధువేనా? ఆ మనస్సుందా నీకు? ఇక్కడ భర్త ఉంటే, ఇక్కడ భర్త ఉంటే, ఇక్కడ భర్త ఉంటే సరే, ఇక్కడ భర్త ఉంటే హూ ఇస్ ద హస్బెండ్ ఆఫ్ గాడ్? దేవుడే ఆ యొక్క భర్త అయి ఉన్నాడు. ఇదిగో
కుమ్మరించినట్టు నీ హృదయమును ఆయన సన్నిధిలో కుమ్మరించాలి. తన పిల్లల కొరకు విలాపవాక్యం 2:12 ప్రియులారా, దేవుని యందు కొనియాడబడిన స్త్రీ కొనియాడబడుతుంది. దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. హల్లెలూయా. అమ్మా, అలవాటు ఉందా? వధువా బ్రదర్స్, మనందరం వధువే. మీరేంటో ఎటు చూస్తున్నారు? మనందరం ఆయనకు భార్య అందరం కలిసి ఒకే భార్య. వధువు అయితే నీ భర్త మాటకు లోబడు. వధువు అయితే తెల్లవారుజామున లేస్తావు. ఒక ఆమె నిద్రపోతూ ఉంది. ఇతను పిచ్చి మనం చెప్పుకోం కదా. ఒక ఆమె నిద్రపోతూ ఉంటే తెల్లవారి 10 గంటలైనా భర్త వచ్చి లేపాడు. లేమా ఏంటి ఊరిక అంతసేపు పడుకుని, ఏంటేనా నాకేం శాత కదట నన్ను లేపుతాడు అని అంటుంది ఆమె నిద్రలా అని. కాదులే, అన్నం నేను తిని పడుకోరాదు. ప్రియులారా, వధువు అయితేనే, లేకపోతే లేదు. భర్త ఇక్కడ ఉంటే లోకంతో పాటు మనం షికారులు కొట్టడానికి వీలు. భర్త దగ్గర దీనురాలవై ఉంటావు, దీనత్వం కలిగి ఉంటావు, లోబడి ఉంటావు, దేవుని మాటలకు లోబడతావు, వధువుగా దిద్దుకుంటావు, సిద్ధపడుతూ ఉంటావు. నువ్వు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు నీ హృదయమును ప్రభు సన్నిధిని కుమ్మరించుము. ఆమెన్. హల్లెలూయా. వధువా, చేస్తున్నావా? ఒట్టి మాటలతో కాలక్షేపం చేస్తున్నావా? నీ భర్త ఎక్కడ ఉన్నాడో అక్కడ వెతుక్కొని పరిగెత్తాలి. అట్లా పరిగెత్తడం వల్ల లోకంలో ఉన్న వాటి కొరకు పరిగెత్తుతుంది. లోక వధువు అయితే లోకంలో ఉన్న వాటి కొరకు పరిగెత్తుతూ ఉంది. ప్రియ దేవుని ప్రజలారా, జాగ్రత్త. ఎస్తేర్ అయితే అలా చేయలేదు. దిక్కులేనిది, బీద స్థితిలో ఉంది. నీకు 10,000 రూపాయలు, 50,000, 1,00,000, 1,00,00,000 రూపాయలు ఇల్లు ఉంది. నీకు తిండికి లోటు లేదు. భర్త ఏం చెప్పాడు నీకు ఇచ్చిన భర్త, ఆ మాటకు లోబడుతున్నావా? దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఆమె తెల్లవారకు ముందే లేస్తుంది. తన భర్త ఏం చెప్పాడు రాత్రి అది చేస్తుంది. తెల్లవారగానే తన పిల్లలకి ఏం చేయాలో చేస్తుంది. దేవుడు తన ప్రజలకు ఏం చెప్పాడు అది చేస్తుంది. ఈనాటి వధువు అలా ఉంటే తప్ప ఇక మార్గం లేదు. ఎస్తేర్ దగ్గరికి వెళ్ళింది. హేగే ఇచ్చిన వస్త్రములతో వెళ్ళింది, లోబడింది. వెంటనే దేవుడు ఆమె మీద ప్రేమ పుట్టించాడు. ఆమెన్. వెంటనే కిరీటం తీసి ధరించి, రేపు వధువుగా మనం పైకి వెళ్తే ఆయన నీకు కిరీటం ఇస్తాడా? ఓ తల్లి, చెల్లి, సహోదరుడా, సహోదరి, కొంచెం జాగ్రత్తగా ఆలోచించు. దీనా అని ఒక అమ్మాయి ఉంది, యాకోబు కుమార్తె అవుతుంది. రాజకుమార్తెలను చూడడానికి వెళ్ళిందో మరి లోహమును చూడడానికి వెళ్ళిందో తెలియదు. ఆమె కన్యక అని. ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. లోకము కన్యక అయిన వధువు కొరకు
లోకము కన్యక అయిన పెళ్లి కుమార్తె కొరకు ఎలా ఉంటుందో చూడాలని లోకము కాచుకొని ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ. వారి ముందు మనం ఎలా ఉంటున్నాం? వారి ముందు మన జీవితం ఎలా ఉంటుంది? భార్యాభర్తల జీవితం కావచ్చు, అన్నదమ్ముల జీవితం కావచ్చు, అక్క చెల్లెల జీవితం కావచ్చు. మన పరిస్థితి ఎలా ఉంటుంది? బయటికి వెళ్ళినప్పుడు ఒకటి, లోపలికి వచ్చినప్పుడు ఒకటి, ఈ మనిషి దగ్గర ఉన్నప్పుడు ఒకటి, ఆ మనిషి దగ్గర ఉన్నప్పుడు ఒకటి. కాదు 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 కాదు. ఎక్కడ ఉన్న దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ. ప్రసంగి ఆఖరి అధ్యాయం చూడండి. ఆఖరి వచ్చిన ఒక అద్భుతమైన మాట ఉంది ప్రసంగి గ్రంథంలో ఆఖరి అధ్యాయంలో. ఆఖరి మాట, గూఢమైన ప్రతి అంశమును దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి వచ్చును. చూసారా? అది మంచిదే కానీ చెడ్డదే కానీ. వధువా, నువ్వు మంచి చేస్తే పర్వాలే. వధువా, భర్త ఏం చెప్తున్నాడు అది చెయ్యి. భర్త చెప్పింది ఒకటి, మనం చేసేది ఇంకోటి అయితే తేడా వస్తుంది. భర్త లోబడి ఉండమన్నాడు, ప్రభు చెప్పాడు లోబట్టమే. అది ఏమన్నా కానీ అది ఏదైనా పాడైపోని నశించిపోని ఒక వ్యక్తి గొప్పగా ఉండాలంటే ఆ వ్యక్తి దీనుడై ఉండాలి. ఆ వ్యక్తి పరిచర్య చేయువాడై ఉండాలి. ఆ వ్యక్తి ఎంతో తగ్గింపు కలిగిన వాడై ఉండాలి. అనేకులను ప్రేమించే వ్యక్తి అయి ఉండాలి. అనేకులకు మేలు చేసే వ్యక్తి అయి ఉండాలి. అనేకులను ఆదరించేవాడై ఉండాలి. ప్రియులారా, జాగ్రత్త. వధువు కొరకు లోకం ఎదురు చూస్తుంది. మనమందరం కూడా వధువు 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 కొరకు చూస్తున్నాం. ఇది ఏంటో ఇక్కడ వివాహం అండి. ఏంటండి అక్కడ? అదిగో పెళ్లి కుమారుడు వచ్చాడండి. మరి ఇంకేంటి ఏదో కొరతగా ఉంది? దేని కొరకు చూస్తున్నారు అందరూ? పెళ్లి కుమార్తె కొరకు. ఆమేన్. ఈనాడు కూడా ప్రియులారా, పెళ్లి కుమార్తె కొరకు, వధువు కొరకు. యు నో దిస్ వన్, ఇది మీకు తెలుసా? కన్యక వేరు, వధువు వేరు, పెళ్లి కుమార్తె వేరు, భార్య వేరు. ఆమేన్. ఎన్ని విషయాలు రహస్యంగా ఉన్నాయండి ఇంకా మనకు అర్థం కాకుండా. వధువు అయితే దేవుడైన ప్రభువు మన భర్త కాబట్టి ఆయన మనకు బయలుపరుస్తూనే ఉంటాడు. నీ భర్త చిన్న సైగ చేస్తే చాలు లోపడతావు. నీ భర్త చిన్న మాట చెప్పినా, చిన్నగా చెప్పినా లోపడాల్సిందే. అధికారం చలాయించకూడదు. పరపురుషుని వైపు జాగ్రత్త. లోకంలో చాలామంది, చాలా గుంపులు, చాలా మత శాఖలు ఇవే పరపురుషులు. అదట్లా ఇట్లా సమస్యలకు భర్తను ఏడిపిస్తే వాళ్ళ తాట తీస్తాడు దేవుడు, వదిలిపెట్టడు. ఆయన మాట వింటమే మనం. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మన భర్త మాట మనం ఏం చేయాలంట? వినాలి, లోబడాలి, ధీరుడిగా ఉండాలి. మారు మనసు పొందమన్నాడు, పొందటమే. నువ్వు మారు మనసు పొందితే భర్త మాటకు లోబడి ఉంటావు. మారు మనసు పొందితే మిక్కిరీలు చెయ్యవు. ఇంతమందిలోకి వచ్చి నా భర్త ఎక్కడున్నాడు, ఎక్కడున్నాడబ్బా నా భర్త వెతుకుతావు. ఇంతమందిలో కూడా వెతుకుతావు. నువ్వు మారు మనసు పొందితే, నువ్వు వధువు అయితే ఎక్కడ ఉంది, ఎక్కడ ఉంది, ఎక్కడ ఉంది నా సంఘం, నా సోదరులు ఎక్కడున్నారు? ఇంకో సోదరుడి దగ్గరికి వెళ్ళి, ఇంకొక సహోదరి దగ్గరకు వెళ్ళి, ఇంకొక ఏదేదో డామినేషన్ పీపుల్స్, అక్కడక్కడ అధికారం చలాయించే వారిగా ఉండకూడదు. అధికారం కాదు, నీ భర్త దగ్గర దీనురాలుగా పడి ఉండటమే. పడి ఉంటున్నావా? ప్రియ దేవుని ప్రజలారా, జాగ్రత్త. నా గొర్రెలు ఆయన స్వరం వింటాయి. హల్లెలూయా, హల్లెలూయా. బ్రదర్ బాగా పాడాడు. నా గొర్రెలు నా స్వరము వింటాయి, అవి ఎన్నడు నన్ను వెంబడిస్తాయి. ఆయన గొర్రెలు
అయితే, ఆయన వధువు అయితే, ఆయన పెళ్లి కుమార్తెగా అయితే, ఆయన భార్యగా సిద్ధపడితే నువ్వు వింటావు ఆయన మాట. ముందు నీ భర్త మాట విను, లోబడు, కుప్పిగంతు లేకు, చెమ్మకు, ఎగిరి పడకు, మిడిచి పడకు. జాగ్రత్త. యేసుక్రీస్తు యొక్క మాట. ఆయన రక్తం కార్చిన సంపాదించిన తన భార్య సంఘమును కొనిన ఆయన మాటకు లోబడాల్సిందే. ప్రియులారా, ఈ ఉదయ కాలం లేక మధ్యాహ్న కాలం, మధ్యాహ్నం అయిందా? అయింది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే స్త్రీ ఏమవుతుందంట? కొనియాడబడుతుంది. ఆ సామెతగా అంతా చదువుకున్న తర్వాత ఆఖరి అధ్యాయం ఎన్ని శ్రేష్టమైన సంగతులు తన వధువు గురించి రాసి పెట్టాడు, దాచిపెట్టాడు. అక్కడ దాన్ని తీసుకొని ప్రకటన గ్రంథంలో కలుపుకోవాలి, దాన్ని తెచ్చి పరమగీతాల్లో పడుకోవాలి, దాన్ని తీసుకెళ్ళి ఆదికాండంలోకి రావాలి, ఆదికాండం యెషయా రావాలి. యెషయా మొదట్లో ఒక్క మాట చదవండి, 1-2 వచనాలు. యెషయా మొదటి అధ్యాయము 2వ వాక్యంలో ఈ విధంగా వ్రాయబడింది. యెహోవా మాట్లాడుతున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి. హలో అబ్బాయి, బాబు ఎవరైనా మా యెహోవా మాట్లాడుతున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. ఏం తక్కువ చేశాను నీకు? ఎందుకు ఇలా తిరుగుబాటు చేస్తున్నావు? ఏం కొదవైంది నీకు? లోబడు, భర్త మాటకు లోబడు, దీర్ఘాలుగా ఉండు, ఆయన గద్దింపుకు లోబడు, బ్రతుకుతావు. జీవములో మరణములో నుండి జీవములోనికి దాటావు అని అర్థం. ఆయన మాట విను. ఆయన మాట వినకపోతే మరణంలోనే నిలబడతావు. జాగ్రత్త. అక్కడనే ఉంటే అక్కడి నుంచి ఇంకా అడుగు భాగంలో పడిపోతావు, ఇంకా పైకి లేచేది కూడా లేదు. నిర్ణయించబడ్డావా? ఆయన రక్తం చేత ముద్రించబడ్డావా? ఆయన నిన్ను విమోచించాడా? 7 ముద్రల ప్రత్యక్ష, ఏడో ముద్ర కూడా చదవండి. అందులో నీ పేరుందో లేదో అర్థమవుతుంది నీకు. ఒకవేళ అర్థం కాకపోతే నువ్వు అర్థమైన వ్యక్తి, నువ్వు ఆయన భార్య కాదు, పెళ్లి కుమార్తె అసలే కాదు. ప్రియ దేవుని ప్రజలారా, జాగ్రత్త. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని. అయితే వారు నా మీద తిరుగుబాడి. భర్త మీదనే తిరుగుబాట. జాగ్రత్త. ఒక కూటానికి వెళ్ళాను, ఓ స్థలంలో. ఆ కూటంలో ఒక ఆమె అని ఆ పిల్లాన్ని ఒక పీకి ఏంటంటే అక్కడ కూర్చొని జరుగా, ఏంటి అందరు రావద్దు, అదట ఇట్ట ఓ అధికారం చెలాయిస్తూ ఉంది ఆమె. నీకు అధికారం చెలాయించమని నిన్ను చేసింది, నీకు ఒక భర్తను ఇచ్చాడు దేవుడు. ఆయన మాటకు లోబడి ఉండటమే, ఆయన బతిమలాడుకోవటమే నువ్వు. ఆయన మనం ఏం చేయాలంట? బతిమాలుకోవాలి. చదువు, ఒక ముక్క చదువు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద, ఎద్దుకు బుద్ధి ఉంది, గాడిదకు జ్ఞానం ఉంది, కానీ వీళ్ళకేం లేదంట. తెలివి ఉంటే నీ భర్త మాటకు లోబడతావు, నీ భర్తకు మంట పుట్టించవు. మంట పుట్టే వరకు నువ్వు విరోధంగా ప్రవర్తించావా, అయిపోయింది నీ పని. ఇంకా బయటికి ఏంటంటే నీ పని. కోపమైతే ఎవడేం చేస్తాడు చెప్పండి, ఈ లోకం. కానీ ప్రభు అయిన దేవుడు నీకు ఇంకా చాయిస్, సమయం ఇస్తున్నాడు, నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు, ఇంకా నీ కొరకు ఆయన చేతులు చాచుకొని ఉన్నాడు. ఎప్పటి నుంచి అప్పటి వరకు 2023 సంవత్సరాల క్రితం నుండి ఇప్పటి వరకు ఆయన చేతులు ఎదురాడు వారి వైపు ఇంకా చాచుకునే ఉన్నాడు, ఆయన కాచుకునే ఉన్నాడు. నా వధువు పాడైపోవడానికి వీల్లేదు, నా వధువు నీచంగా ఉండడానికి వీల్లేదు, నా వధువు ఎదురు తిరగడానికి వీల్లేదు, నా వధువు లోక సంబంధంగా జీవించడానికి వీల్లేదు. నా భార్యను నేను సిద్ధపరచుకోవాలి అని ఆయనే మన జీవితాల్లోకి మొదట డాగు
కలంకం లేకుండా శుభ్రం చేయటానికి ఆయనే వచ్చాడు. ఇంకా వస్తాడని కనిపెట్టుకొని ఉన్నారు చాలామంది. ఆయన వచ్చేసాడు. ఆయన నీ గుండెల్లో నిన్ను బాగు చేయటానికి ఉన్నాడు. ఎక్కడ 2-3 కూడి ఉంటారో వారి మధ్యలో నువ్వు ఒకదాన్ని ప్రార్థన చేస్తున్నా, నీళ్ళు కుమ్మరించినట్లు ఆయన నీ హృదయం ఆయన సన్నిధిలో కుమ్మరించినట్లయితే ఆయన అక్కడే ఉన్నాడు. హీ ఈజ్ ఆల్సో స్టేయింగ్ నౌ హియర్. ఆమేన్. ఆయన ఎక్కడో ఉన్నాడు అనుకుంటున్నారా? ఆయన మన మధ్యలో ఆయన సంచారం ఉంది. ఆయన మన మధ్యలో చూస్తున్నాడు. ఆయన మన మధ్యలో ఉంటున్నాడు. మన మధ్యలో ఆయన గమనిస్తున్నాడు. ఆయన మన మధ్యలో నీ ప్రవర్తన గమనిస్తున్నాడు. ఆయన మన మధ్యలో నివసించిన వాడు. ఆయన మనతో కాపురము చేయుచున్నవాడు. ప్రకటన గ్రంథం సెలవిస్తుంది. లోబడ్డావా? మరి ఇప్పుడైనా లోబడతావా? ఇప్పటి నుంచైనా అయ్యా నన్ను సరిచేయి ప్రభువా. నేను లోబడలేదు నా భర్త మాట వినలేదు. ఎన్నోసార్లు ఎదిరించాను. ఆయన మనసును గాయపరిచాను. ఆయన హృదయం ఎంతో వేదన పెట్టాను. ఆయన కాళ్ళ కింద ఒక చెప్పులాగా పడి ఉండవలసినటువంటి నన్ను ఇంత గొప్పదాన్ని చేశావయ్యా. ఏడు, ప్రలాపించు, గుండెలు బాదుకొని ఏడ్చి ఆయన సంఘం మీద సాక్షిగా నిలబడు. సాక్ష్యం ఇవ్వు. లోబడు. తల్లి, చెల్లి, సహోదరుడా, సహోదరి, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, డియర్ కాంగ్రిగేషన్, ఇది ఎవరికో కాదు, నీకు నాకే. దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఏమవుతుందంట? కొనియాడు. ఒక్క విషయం చెబుతా. ఒకసారి నాతో పాటు 10-15 మంది యవనస్తులు ఇట్లాంటి కుర్రోళ్ళందరూ వచ్చారు సేవకి వెళ్ళటానికి. ఎక్కడికో వేరే స్థలానికి మీటింగ్స్కి వెళ్ళాలి. ఆ రోజు రాత్రి అక్కడ మీటింగ్స్. చర్చి తలుపులు తీస్తే ఆ తాళం తీసినోడు చచ్చిపోతున్నాడు. చాలామంది చనిపోయారు లేరు. తాళం ఎవరైతే ప్రార్థన కోసం తాళం తీస్తున్నాడో చచ్చిపోతా ఉన్నాడు. అది మాకు 2-3 నెలల తర్వాత మాకు తెలిసింది ఆ విషయం. జరిగిన సంఘటన అండి. త్రిప్రాంతకం మండలం, అక్కడికి వెళ్ళండి. గొల్లపల్లి ఉంది కదా, గొల్లపల్లి ఏదో ఒకటి ఉంది. ఆ ప్రాంతానికి వెళ్ళాం. తాళం ఇవ్వండి మేము తీస్తామంటే భయపడుతున్నారు చర్చి తాళం ఇవ్వడానికి. నేను చెప్పేది ఒక 30-35 ఇయర్స్ బ్యాక్ సంగతి చెప్తున్నా. ఒక 20-30 సంవత్సరాల సంగతి చెబుతున్నాను. తాళం ఎవరు ఇవ్వటంలా సాకులు చెప్తూ ఉన్నారు. అదిగో లింగయ్య దగ్గర ఉంది, కోటిగాడి దగ్గర, వెంకటేశం గారి దగ్గర ఉంది, పుల్లయ్య దగ్గర ఉంది. ఏంటయ్యా మీరు మనుషులా? ఏంటి అట్లా మాట్లాడతారు? తాళం ఇవ్వండి అయ్యా, మీరు రాకపోయినా పర్వాలేదు అని చెప్పి తాళం అడిగితే ఆఖరికి ఎవరో ఒక పిల్లాడు, సార్ నేను తాళం ఉన్నోడి దగ్గర ఇంటి దగ్గర తీసుకెళ్తాను, మీరు అడగండి ఇస్తాడు. వెళ్ళి తెచ్చుకున్నాం. తాళం తీసామందరం లోపలికి వెళ్ళాం. 2 రాత్రులు 2 పగళ్ళు కూటం పెట్టాం. అయిపోయింది. ప్రియ దేవుని ప్రజలారా, ప్రాణాలకు తెగించి మరణము వరకు వారి ప్రాణములను ప్రేమించిన వారు కారు అపొస్తలులు. వారు వధువై ఉన్నారు. ప్రాణాలకు తెగించి లోపలికి వెళ్ళారు. ప్రార్థనలు జరిగిన ఈనాడు 6 చర్చీలు అయిపోయినాయి. అక్కడ 6 మంది సేవకులు ఉన్నారు. సువార్త ప్రకటించబడుతుంది. కక్ష చేతనే కానీ మిష చేతనే కానీ దేవుని యొక్క సువార్త ప్రకటించబడుతుందని మేము సంతోషిస్తున్నాం. ఒకప్పుడు భయంతో వణిగిపోయారు. కీడు వచ్చిన తర్వాత వణిగిపోవడం కాదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో. దీపం ఉండగానే, సమయం ఉండగానే, కళ్ళు కనిపిస్తున్నప్పుడే, చెవులు వినిపిస్తున్నప్పుడే, మాట్లాడడానికి శక్తి ఉన్నప్పుడే, పనులు ఉన్నప్పుడే, కళ్ళు ఉన్నప్పుడే జాగ్రత్త పడితే ధన్యుడవు, ధన్యురాలవు అవుతావు. ఓ వధువా, నీవు వధువైతే నీవు ధన్యురాలవు. ప్రభు అనే దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి జయస్తాస్ ప్రకాష్ గారికి హృదయపూర్వకమైన వందనములు. మరి అలాగే ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి మన మధ్యలో ఉమ్మడివారం నుండి జాకబ్ పాష్ గారు ఉన్నారు. మరి చిన్న ప్రార్థన చేసి దేవుని సేవకులు మనం సమయాన్ని ఇద్దాం. తల వంచి ప్రార్థన చేద్దాం.
దయగలిగిన తండ్రి, గొప్ప దేవ, నీ బంగారు పాదాలకు వందనములు, స్తోత్రములు నాయన. నాయన మాకు కర్తవు భర్తవు నీవు ప్రభువా. మరి నీ ఎదుట మేము ఎలాగ నడవాలో, ఎలా మేము ప్రభు మేము తగ్గించుకోవాలో, నీకు మమ్మల్ని మేము ఎలా అప్పగించుకోవాలో, నీ పాదముల దగ్గర మాకు ఎలాంటి మనసు ఉండాలో ప్రభువా, నీ సేవకుని ద్వారా ఇప్పటివరకు మీరు విపులంగా మాట్లాడిన ప్రతి మాటకై స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. నీ స్వరమే ఇక్కడ వినబడింది ప్రభువా. ఆ స్వరము అందరికీ ఇంపుగా ఉండకపోవచ్చు, కానీ ప్రభువా ఆ స్వరమే సజీవమైనది, ఆ స్వరమే నాయన సత్యమై ఉన్నది ప్రభువా. మరి నాయన ఇదిగో నీ స్వరంకి ఇక్కడ మేము కూడుకొని ఉన్నాం ప్రభువా. అయ్యా మీ స్తోత్రాలు. జాకబ్ గారు ఇక్కడ నాయన నీ పక్షంగా నిలబడుతుండగా బలిష్ఠుడైన దూతగా నువ్వు ఇక్కడ నిలిచి ప్రభు నీ కార్యం చేయమని మహిమ పొందమని ప్రభు యేసుక్రీస్తు అనబడి మీ నామంలో ప్రార్థించినంతయు అడిగి పొందుకొని ఉన్నాము, ఆమేన్. ఈ సమయంలో ఉమ్మడి వరంలో దేవుని పరిచయం చేస్తున్న జాకబ్ పాష్ గారికి సమయాన్ని అప్పగిస్తా ఉన్నాం. సేవకులు వాక్యం చెప్తారు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమయు, ఇక్కడున్న దేవుని సేవకులకు, ఇక్కడున్న సంగమునకు, వధువరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. చక్కని సందేశం విన్నాం ఈ మధ్యాహ్న కాలంలో. సామెతల గ్రంథములో 14వ అధ్యాయం ఒక్క లైన్ చూద్దాం. ఎందుకంటే మనము మరి టైం కూడా చాలా అయిపోయింది. కొద్ది నిమిషాలు మరి మన వెనకాల సేవకులు మరి పాస్టర్ అబ్రహం గారు ఉన్నారు. మరి ఆయన మాట్లాడాలి, టైం కూడా చాలా అయింది. మనం ప్రారంభించడమే లేట్ అయిపోయింది. అయినా సరే దేవుడు మనము కలుసుకునే స్థలమై ఉన్నది. గట్టిగా 2 చేతులు చెబుదామా? ఏ స్థలం ఇది? దేవుడు మనము వాక్యముతో కలుసుకునే స్థలం ఇదే. ఇది మలుసుకునే స్థలం ఇదే. దేవుడికి స్తోత్రం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము మొదటి లైను, జ్ఞానమంతురాలు. దేవునికి స్తోత్రం. 2 చేతులు అందరు గట్టిగా చేద్దామా? చాలా చక్కని సందేశాన్ని మనం విన్నాం. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును. నిత్యముగా ప్రభువునందు ప్రియమైన సంగమా, మరి మనం ఇంతవరకు చాలా విషయాలు విన్నాం. అవి వధువుకు మాత్రమే. తిరిగి ఇప్పుడు ఈ ఒక్క లైన్ జ్ఞానముతో కూడినది అని జ్ఞాని అయిన సొలొమోను. దేవునికి స్తోత్రం చేద్దామా? దేవుడే జ్ఞాని అయితే దావీదుకు నిజముగా పుట్టిన కుమారులకు కూడా భాగ్యం లేదు. ఆయన జ్ఞాని అయిన సొలొమోను అని చెప్పబడింది. దేవునికి స్తోత్రం. ఆయన కుమారులు లేదు. అయినా సరే ప్రభు ప్రేమించి జ్ఞానమంతురాలు తన ఇల్లును కట్టును అని రాయబడింది. ఎవరికి జ్ఞానం లేదు ఈ భూమి మీద? జ్ఞానం కోసమే మరి గవర్నమెంట్ బళ్ళు వదిలిపెట్టి దేనికోసం? జ్ఞానము కోసమే గవర్నమెంట్ స్కూల్ అన్ని ఒకదాని కడతా ఉంటే అది వదిలేసి లక్షలు దేనికోసం అండి? దేవుడికి స్తోత్రం చేద్దామా? కానీ ఈ జ్ఞానం పరిగెత్తుతా ఉంది. ఒరిజినల్ ఒక జ్ఞానం ఉన్నది. ఇది భూసంబంధమైనది, కానీ పైన వచ్చేది ఉంది. దేవుడికి స్తోత్రం చేద్దామా? దానికోసం చూడాలి. ఇది ఊహిన పోతే మధ్యలోనే, ఈ జ్ఞానము మధ్యలోనే పోద్ది, కానీ పైన వచ్చే జ్ఞానం ఉన్నది. యాకోబు పత్రిక చూడండి ఒకసారి. ఈ జ్ఞానము ఏ జ్ఞానం అన్నారు? ఇది దెయ్యపు జ్ఞానం అని పత్రికలో రాయబడి ఉంది. చూద్దామా ఒకసారి? యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దాం. లేక పైనుండి 15వ చూద్దాం. ఈ భూ సంబంధమైన జ్ఞానం ఇది 15 చూద్దాం ముందు.
ఈ జ్ఞానము ఎక్కడి నుండి దిగి వచ్చింది కాదు, ఇది పైనుండి వచ్చింది కాదండి. సాధిస్తున్నాం మనం. సొలొమోను సాధించింది. లోక జ్ఞానం అంతా పూర్తిగా నిండిపోయింది. సొదొమ గొమొర్రా ఏమైనా కాపాడిందా ఈ భూ సంబంధమైన జ్ఞానము? ప్రవక్త చెప్పాడు దాని గురించి. అది వివరిస్తే ఈ కాలములో ఉన్న స్త్రీ లేక వధువు అసలు పనికి రాదండి. ప్రవక్త చెప్పిన విషయాలు సొదొమ గొమొర్రా గురించి కనుక వివరిస్తే, చదివితే గుండెలు పగిలిపోతాయి. ప్రభువా నేను పనికొస్తాను అసలు. అందుకని పైనుండి వచ్చు జ్ఞానం ఇది ఏమైందంటే, ఇది చూడండి, చక్కగా చదవండి ఒకసారి. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది. ఏందంటే ఇది? దేవునికి స్తోత్రం చేద్దాం గట్టిగా. ఏ జ్ఞానం ఇది? ఎంపర్లాడుతూ ఉన్నారు. ఆదివారం చర్చి లేదు, బుధవారం ప్రార్థన లేదు, బడికి రావాలి, కాలేజీకి వెళ్ళాలి. నా కుమారుడు ఎక్కడ చదువుకున్నాడు తెలుసా? డాక్టర్ కోర్టు చదువుతున్నారండి అమెరికాలో. నిజమేనండి. ఈ జ్ఞానం ఈ శరీరంతోనే పోద్దండి. కానీ ఈ జ్ఞానం ఈ శరీరానికి రెండో జ్ఞానం కావాలి. ఈ జ్ఞానము అందరూ భక్తి లేనివాడు, భక్తి ఉన్నవాడు అందరికి సమీపంలోనే ఉన్న ఈ జ్ఞానము. ఏ జ్ఞానం అంటుందండి? ఇది లోకపు జ్ఞానము, దయ్యప జ్ఞానము. ఇది ఎవరు చెప్పాల్సిన పని లేదు. ఈ కాలంలో ఒకరిని మించి ఒకరము నిత్యముగా లక్షలు కట్టి హై లెవెల్లోకి వెళ్ళాలని జ్ఞానాన్ని తల్లిదండ్రులు బాగా చదివిస్తున్నారు. మంచిదే. కానీ ఒక జ్ఞానం ఉన్నది, అది శరీరానికి, అది ఆత్మకును, అది దేవునికి కలుసుకునేది. అదొకటిగా దేవుడు చదువుదా. ఆ జ్ఞానం కోసము నువ్వు ఎదురు చూడాలి. దేవుడికి స్తోత్రం. ఏం చేయాలి? ఆ జ్ఞానం కోసము ఎదురు చూడాలి. మనందరము ఇప్పుడు ఎవరి కోసం ఎదురు చూస్తున్నాం? ఇక్కడ నూతనముగా జరగబోయే పెళ్లి విషయంలో నిజంగా వారిని సమకూర్చడానికి మన ప్రవక్త వచ్చి మనం ఎలాగూ నిజంగా మన భర్త కోసం మనకు సిద్ధపరిచాడో ఈ గుణం కూడా సిద్ధపడుతుంది. ఈ గుణంలో మనం అలా సిద్ధపడతా ఉన్నాము. అందుకని ప్రభువునందు ప్రియ సంగమా, పరలోక తాళము చెవి కలిగిన దేవుని యొక్క సేవకుడు పేతురు ఒక శ్రేష్టమైన మాట చెప్పాడు. పరలోక తాళం చెవి కలిగిన పేతురు. యాకోబు పత్రికలో ఈ భక్తుడు ప్రార్థన చేస్తూ ఉంటే, ప్రభువా ఈ భూసంబంధమైన దెయ్యపు జ్ఞానములో మనుషులు మునిగి తేలుతున్నారు, పైనుండి వచ్చి జ్ఞానాన్ని విడిచిపెట్టారు ప్రభువా అని ప్రార్థన చేస్తుంటే, ఏదైనా చేసే ప్రార్థన అని గడ్డం బీకారట. ఆయన యాకోబు భక్తుని గడ్డము లాగేశారట. అయినా సరే ప్రభువా పైనుండి జ్ఞానం మీకు లభించాలి, ఇది స్థిరమైనది కాదు అని ఏడ్చాడట. కనుక ప్రభువునందు ప్రియులారా, అయితే మనకు రెండోది శరీరానికి ఆత్మకు సంబంధించిన జ్ఞానము 17వ వచనాలు చూద్దాం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట ఏంటంటే ఇది పైనుండి వచ్చు జ్ఞానం. తర్వాత చదువుకోండి, ఇది భూ సంబంధమైన జ్ఞానము కాదు, పైనుండి వచ్చింది దేవుని దగ్గర నుండి, తల్లి గర్భములో నుండి. ఎప్పుడైతే ఈ బిడ్డ బయలుదేరాడో దేవుని ఆత్మ ఆ బిడ్డలో ప్రవేశిస్తుంది.
అలాగే పైనుండి మనము భూమి మీద ఎదగడానికి, వధువు అనడానికి, దైవభక్తి కలిగిన వారిని పిలవడానికి దేవుని జ్ఞానం కూడా అలాగే వచ్చింది. ఆమేన్. అయితే ఎన్ని చూస్తున్నారా? అందుకని ప్రభువునందు ప్రియమైన సంగమంగా ఒక్క మాట చూసుకుందాం, టైం చాలా అయింది. పేతురు రాసిన పత్రికలో పరలోక తాళము చేయగలిగిన పేతురు 3వ అధ్యాయము, వధువు జ్ఞానము కలిగింది కనుక, ఈ జ్ఞానము పైనుండి వచ్చింది కనుక జ్ఞానము గలవారిని గురించి ఇక్కడ చక్కగా రాస్తా ఉన్నాడు. ఏమంటామా? జ్ఞానము సామెతల గ్రంథంలో మనం చదువుకుంది. జ్ఞానం ఏం చేస్తుంది? ఇల్లును కడుతుంది. దేవునికి స్తోత్రం. ఓడ పెరగదండి. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును. ఏ ఇల్లు అది? పూరి ఇల్లు అయిపోయింది, డాబా కట్టాం, మరి కిరసనాల దీపం అయిపోయింది, ఓ కరెంట్ వేసాం, కరెంటు బల్బు అయిపోయింది, ఇప్పుడు స్విచ్ నొక్కితే వెలుగుతుంది. ఇంక నువ్వు ఈ స్విచ్ అక్కడికి పోవాల్సిన పని, ఇంట్లో పోవాల్సిన పని లేదు. టీవీ దగ్గరికి పోతే ఎలా రిమోట్ ద్వారా ఎట్లా టీవీ నడుస్తుందో ఈనాడు కూడా కరెంట్ అలాగే నడుస్తుంది. అన్ని చూసి నువ్వు మురిసిపోతున్నావా? దీనికి సమయం సమీపించింది, ఇంకా కొంచెం ఉంది అంతే. జాగ్రత్త, మురిసిపోగాకు, మెరిసిపోగాకు చూసి. అందుకని పరలోకపు తాళపు చెవి కలిగిన పేతురు తన వధువును దిద్దుబాటులోనికి తీసుకొని వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి ఒక కొన్ని మాట, 4వ అధ్యాయం మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయలంకారమును గల మీ హృదయపు అంతరంగ స్వభావం అండి. ఏది ఇల్లు? ఏ ఇల్లు? జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టున అంతరంగము స్వభావము. నిత్యముగా హృదయశుద్ధి గలవారు, ధన్య చెబుతామాట, హృదయశుద్ధి గలవారు ధనులు, వారు దేవుణ్ణి చూసేవారు. నిజంగానే అంతరంగ స్వభావములో దేవుని యొక్క జ్ఞాని అయిన ప్రభు యొక్క వాక్యమును మన లోపట. దేవునికి స్తోత్రం. అందుకని ప్రభునందు ప్రియమైన సంగమా, పరిస్థితులని నిజంగా దేవుడు మన ముందే ఉంచాడు. మనం జ్ఞానవంతులుగా ఉండాలని, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టాలని, నిజంగా మన హృదయమనే అంతరంగ స్వభావాన్ని ఆయన కోరుతా ఉన్నాడు. అందరూ 2 చేతులు దేవుని స్తోత్రం చేయాలా? ఈ మధ్యాహ్న కాలంలో నిజముగా ఇక్కడ దేవుడు ఈ మంచి గొప్ప ఏర్పాటు, అది ఇక్కడ జరగమైన జతకు కాదు, కానీ అది మనకై ఉన్నది, అది మన హృదయం అయి ఉన్నది, అది మనం దిద్దుకోవడానికి అయి ఉన్నది. ఇంత ప్రయాస వాళ్ళిద్దరి కోసం కాదండి. దేవుడికి స్తోత్రం చేద్దామా? మన కోసమే. అందుకే నీ కోసము, నీ పిల్లల కోసము ఏడమన్నాడు. దేవుడికి స్తోత్రం. కనుక ప్రభువునందు ప్రియ సంఘం, అంతరంగములో ఆయన నిన్ను కాంతిని కోరుతా ఉన్నాడు. అందుకే యెషయా ప్రవక్త హిజ్కియా దగ్గరికి వెళ్ళి చెప్పాడు, దేవుడు నువ్వు మరణం అవుతావని చెప్పు అన్నాడు. ఏంటికి? ఇల్లు చక్కబెట్టుకో. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును అన్నాడు కదా, నువ్వు ఇల్లు చక్కబెట్టుకో, లేకపోతే దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని ఎప్పుడైతే ఆ మాట తెలిసిందో అయ్యగారికి ఆడటం మొదలుపెట్టాడు, గోడతో తిరిగి. అంటే బతుకుతానికి ఏం పర్లేదు, ఎట్టా చూడమేనంటే సంతోషమా? కానీ ప్రభువునందు ప్రియులారా, యెషయా ప్రవక్త ఎప్పుడైతే హిజ్కియాకు చెప్పాడు, హిజ్కియా భయభక్తి కలిగిన వాడు, హిజ్కియా దేవునికి ఇష్టమైన వాడు, 7 రోజులు పండుగ చేసేవాడంట. దేవునికి స్తోత్రం జరగగా ఏమైపోయింది మరి ఇప్పుడు? జాగ్రత్త, ఇల్లు చక్కబెట్టుకపోతే నీకు మొగదాడేస్తా. దేనికి వేస్తాం మొగదాడు? వినని కోడకు,
రెండవది నీ కళ్ళెం వేస్తా. కళ్ళెం వేసే దేనికి? కళ్ళెం వేయకపోతే కళ్ళెం వేసి చిన్నపిల్లడు కూర్చొని కదిలాడుకుని కూర్చోండి. దేవుడికి స్తోత్రం. అందుకని దేవునికి ఇష్టమైన భయభక్తి కలిగిన వాడు, హృదయశుద్ధి కలిగిన వాడు, దేవునికి ఇష్టమైన వాడు పడిపోతే ఊరుకుంటాడా? అందుకని వెంటనే ప్రవక్తను పంపించి నీవు త్వరగా నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఎప్పుడైతే ఆ మాట విన్నాడో, ఆ వార్త విన్నాడో, ప్రవక్త మాటకు లోబడి వెంటనే గోడ తట్టు తిరిగి ఏడవటం మొదలుపెట్టాడు. దేవుడికి స్తోత్రం చేద్దాం గట్టిగా. నేను మొదటి స్థానంలోనికి వెళ్తా, నేను ఎప్పుడు నీ సన్నిధిలో ఉంటా, ఎప్పుడు నీ కార్యాలు చేస్తా, దైవ సేవకుని ఎమ్మడిస్తా. ఇప్పుడేమైంది? ఒంట్లో ముదిరింది, ఇంట్లో ముదిరింది, అధికారం కూడా ముదిరిపోయింది. అయ్యగారికి రాజు కదా, జాగ్రత్త. ఇప్పుడు అంటున్నాడు, అయ్యా నా సేవకుడి దగ్గర నేను పోతానయ్యా. దేవుడికి స్తోత్రం. నా మందిరంలో నేను వెళ్తానయ్యా, నా కార్యం నేను ఎప్పుడు కొనసాగిస్తానయ్యా. ఒక పండగ చేయాలంటే గ్రామము తనని వసూలు చేసి 7 రోజులు దేవుని మహిమ పరిచేవాడంట. అందుకని ప్రభునందు ప్రియమైన సంగమా, వెంటనే తన ఇల్లు చక్కబెట్టుకొని ఎప్పుడైతే లోబడ్డాడో 15 సంవత్సరాలు పెంచాను అన్నాడు. దేవుడికి స్తోత్రం. అందుకని జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును. అది హృదయశుద్ధి అయినది, అది పైనుండి జ్ఞానమైనది. ప్రభు అయిన దేవుడు తన వాక్యము మనల్ని ఎప్పుడు కూడా దిద్దుబాటులోకి తీసుకొస్తుంది. దేవునికి స్తోత్రం చేయాలా. నా వాక్యం బండను పగలగొట్టు చుట్టూ వాటిది అన్నాడు. ఎంత శ్రేష్టమైంది! నా వాక్యం అగ్ని వంటిది కాదా? నా వాక్యం సబ్బు వంటిది కాదా? దిద్దు కావా, రుద్దు కావా, శుద్ధ కింద నలగవా. నలగకపోతే రేపు తీసుకుపోయి అడబడేస్తాడు. ధనవంతుడు దిగిపోయాడు, లాజరు కొనిపోబడ్డాడు. ఇప్పుడు మనం కొనిపోయే కాలంలో ఉన్నాం, వధువు కొనిపోయే కాలంలో ఉన్నాం. నిజంగా వధువులో మార్చమైన వారు, నిజంగా ఏడో దూత వర్తమానం ఇది అంగీకరించిన వాడు ఎత్తబడే కాలంలో ఉన్నాం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ప్రభువైన దేవుడు మనందరిని దీవించును గాక. ఆమేన్.